ప్రైజ్ ద లార్డ్. దైవమర్మములు ఫిబ్రవరి 29. మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండం 40, 33, 34. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా 61. అతి పరిశుద్ధ స్థలమునందు ఏ వెలుగునూ లేదు. ఆయన తన వాగ్దానమును అనుసరించి అతడు నివసించిన ఎడల ఆ గది చీకటిగా ఉండును. సంఖ్యాకాండం 7:90లో మనము చూచున్నట్లు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల మధ్య నుండి యెహోవా స్వరమును అతడు వినెను. మహిమ అనున్నది దర్శనము కానీ ఆశ్చర్యకరమైన అనుభూతి కానీ కాదు. అది దేవుని ఏర్పాటునకు సంబంధించినది. ఈ మహిమను మనం అనుభవించవలెననినా మనము దైవ నమూనాను గ్రహించి దాన్ని అనుసరించి జీవించవలెను. ఈ దైవ మహిమ సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు బయలుపరచబడును. ప్రజలందరికీ ఆయన వర్తమానమును మనము అందించు నిమిత్తము ఆయన చెప్పునది వినుటకు నేర్చుకొనవలెను. ఆత్మ ద్వారా మనము దేవుని నివాస స్థలముగా ఏర్పరచబడదము. ఎఫెసీ 2:22. ఎటువంటి పరిస్థితుల్లోనైనాను చివరి వరకు మనము దేవునికి నమ్మకస్థలముగా ఉండవలెను. ఎందుకనగా దేవుడు తన కార్యమునంతటిని పూర్తి చేసిన పిమ్మటనే మహిమ ప్రకాశించుచున్నది.